యాకోబు పత్రిక 1వ అధ్యాయం 12వ వచనం. దేవుని స్తోత్రం. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, శోధన సహించేవాడు ధన్యుడు. శోధన అనేది ఎవరి ద్వారా వస్తుంది? సాతాను ద్వారా శోధన వస్తుంది. ఆ శోధనలో మనం నిలిచి స్థిరంగా ఉంటే మనకేమొస్తుంది? జీవ కిరీటం ఇస్తుంది అన్నాడు. అంటే శోధన అనేది సాతాను ద్వారా వస్తుంది. ఆ శోధనలో స్థిరంగా నిలిస్తే జీవ కిరీటాన్ని ఇస్తానన్నాడు. ఇప్పుడు దేవుని బిడ్డలారా, అందుకే మనం వాక్యంలో గమనిస్తే మరి శత్రువుల ద్వారా శాపం వచ్చినప్పుడు ఆ శాపాన్ని దేవుడు ఏం చేశాడు? ఆశీర్వాదకరంగా మార్చాడు. ఇక్కడ కూడా దుష్టుడైన సాతాను ద్వారా శోధించబడుతున్నప్పుడు ఆ శోధనలో దేవునిలో స్థిరంగా ఉంటే, నిలకడగా ఉంటే దానికి దేవుడు జీవ కిరీటాన్ని ఇస్తానన్నాడు. కాబట్టి మనం ఆ శోధనలో స్థిరంగా నిలబడినప్పుడే దేవుడు వాగ్దానం చేసిన రీతిగా జీవ కిరీటాన్ని పొందేదానికి అవకాశం ఉంది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. రైట్. సాతాను ఎందుకు శోధిస్తాడు? అసలు ఎవరిని శోధిస్తాడు? దేవునిలో ఎవరైతే ఆత్మీయంగా ఎదుగుతారో, ఎవరి వల్ల అయితే సాతానికి నష్టం వస్తుందో, ఎవరైతే సాతాను గద్దించగలిగినటువంటి ఆత్మీయతలో ఉంటారో వాళ్ళని శోధిస్తాం. అందరినీ శోధించదు. చాలాసార్లు కూడా చెప్పుకున్నా నేను. ఇప్పుడు సపోజ్ మనం ధోని దగ్గరకు పోయి నువ్వు నాకు ఛాలెంజ్, నాతో క్రికెట్ ఆడమంటే వాడు రాడు, వరి పోరా అంటాడు. ఎందుకు? వాడి అంతస్తు వేరు, మనం ఆప్టాలు వాడు దృష్టిలో మన దగ్గరికి రానే రాడు. అంటే వాళ్ళ స్తోమతకి, వాళ్ళ స్థితికి తగ్గట్లుగా వాళ్ళు పోరాడతారు. సాతాను కూడా ఎవరిని పడితే వాళ్ళని శోధించదు. కానీ మనం శోధనలు ఎదుర్కొన్న ప్రతిసారి కూడా సాతాను నన్ను శోధిస్తుంది అంటాం. మనం శోధించబడేది ఏంటి? సాతాను ద్వారానా? పేరు మాత్రం సాతాను పేరు పెట్టేస్తాం. సైతాన్ నన్ను శోధిస్తుంది అంటాడు. దేవుని వాక్యం చాలా స్పష్టంగా చెప్తుంది, నీకు వచ్చినటువంటి శోధన ఎవరి ద్వారా అంటే మరి 14లో ప్రతివాడును తన స్వకీయమైన దురాశ చేత ఏడవబడి మరులు కొల్పబడిన వాడై శోధించబడ్ను. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ప్రతివాడు తన స్వకీయమైన దురాశ చేత, నీలో ఉన్న దురాశ చేత మరులు కొల్పబడిన వాడై, ఏడవబడిన వాడై నీవు శోధించబడుతున్నావు. దానికి సాతాను కారణం కాదు. ఇప్పుడు యోధా శోధించబడేదానికి కారణం ఎవరు? వాడికి ధనాశ అనేది వాడి హృదయంలో పుట్టింది. ఆశ పుట్టింది కాబట్టి దాన్ని నెరవేర్చుకునే దానికి దిగజారిపోయాడు. అందుకే వాడి శోధన వాడికి వచ్చింది. కాబట్టి సాతాను తనకు ఈక్వల్ అయిన వాళ్ళతో శోధిస్తుంది, ప్రతి ఒక్కరితో కాదు. ఇక్కడ యోధ ఆడు దిగజారిపోయి శోధనకు గురైపోయాడు. ఈ తేడాన్ని మనం గుర్తించాలి. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, శోధకుడు ఎందుకు శోధిస్తాడు? ఆత్మీయంగా ఎదిగినటువంటి వారిని శోధిస్తాడని చెప్పి నేను అనుకున్నాము. అసలు వాడు ఎందుకు శోధించాల్సిన అవసరం ఏంటి అని మనం జ్ఞాపకం చేసుకుంటే, మనకు మన ప్రభువుకు ఉన్నటువంటి ఆ సంబంధాన్ని చెడగొట్టేదానికి వాడు ప్రయత్నం చేస్తాడు. అంటే సంబంధాన్ని చెడగొడితే నువ్వు దేవునికి దూరం కావాలా? నువ్వు దేవునికి దూరం అయితే ఆటోమేటిక్గా తనకు దగ్గరకు వచ్చేస్తావు. అందుకోసం నిన్ను శోధించేదానికి సాతాను. హల్లెలూయా. కాబట్టి దేవుని బిడ్డలారా, నువ్వు ఆత్మీయంగా దిగజారాలని అందుకు సాతాను నిన్ను శోధిస్తాడు. దానికి ఏంది ఉపయోగం అంటే, నువ్వు ఆత్మీయంగా ఎదగకూడదు. నువ్వు ఏ పాటికి నువ్వు తనతో సమానంగా తన చెప్పు చేతల్లో ఉండాలని దుష్టుడు ఇష్టపడతాడు. మనకు మత్తయి సువార్త 4వ అధ్యాయంలో ప్రభువుని శోధించాడు. సాక్షాత్తు ప్రభువు దేవుని కుమారుడిగా ఈ లోకానికి వస్తే ప్రభువునే శోధించాడు. ప్రభువునే శోధించిన వాడు నిన్ను నన్ను శోధించడా?
ఆ? మనం అసలు లెక్కలేని వాళ్ళం. ప్రభువును కూడా ఎందుకు శోధిస్తాడు అంటే ఆయన శరీరాన్ని ధరించుకుని ఈ లోకానికి మానవుడిగా వచ్చాడు కాబట్టి ఆయన్ని శోధించగలిగాడు. పరలోకంలో ఉంటే వాడు శోధించే పరిస్థితి లేదు. కాబట్టి నా ప్రియ దేవుని బిడ్డలారా, అయితే ఒకటి నేర్చుకోవాలి మనం, శోధించబడటము అనేది తప్పు కాదు. శోధన అనేది ఆత్మీయులకు వస్తుంది. శోధించబడటం తప్పు కానే కాదు. కానీ ఆ శోధనకు లోబడిపోవటం అనేది పాపం. లోబడిపోవటం అంటే ఎట్లా? యోధాల లోబడిపోవటం. మనకు 73వ కీర్తనలో కూడా మనకు 3వ వచనం నుంచి మనకేం కనిపిస్తుంది అంటే అక్కడ భక్తుడైనటువంటి ఆసాపు అంటాడు, అయ్యా నేను నీతిగా ఉన్నాను, నేను యథార్థంగా ఉన్నాను, నేను భక్తి చేస్తున్నాను, పరిశుద్ధంగా ఉన్నాను. ఇంత భక్తి చేస్తుంటే నాకు శ్రమలు ఉంది, నాకు కష్టం ఉంది, నాకు బాధ ఉంది, ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఫలాని వాళ్ళు చూస్తే భక్తిహీనులోళ్ళు దేవుణ్ణి అసలు అనుకోరు, సరిగా మందిరానికే రారు, వాళ్ళకి కష్టం లేదు, వాళ్ళకి బాధ లేదు, వాళ్ళకి శ్రమలు లేవు. మరి వాళ్ళకేందో భక్తిహీనంగా ఉండేవాడికి బాధే లేదు, భక్తి చేస్తున్నా నాకెందుకు ఈ బాధలు ఉన్నాయి అని ఆసాపుకు అనుమానం వచ్చేసింది. అనుమానం వచ్చినటువంటి ఆయన దారిని పోయి వాళ్ళందరిని అడగల. మనం చాలా పెద్ద పొరపాటు ఏంటంటే దారిని పోయి వాళ్ళందరికీ చెప్పుకొని నేను బాగా నీతిగా ఉన్నానయ్యా, నాకు ఎందుకో శ్రమలు అంటే వాడు కూడా దేవుళ్ళకి వచ్చేవాడిని కూడా నువ్వు దిగజార్చే క్యాండిడేట్ గా తయారైపోతావు. అలా అనలేదు వాళ్ళు. ఆయన ఆసాఫ్ ఏం చేశాడు? ఈ తేడా ఎందుకు? వాడికి నాకు ఎంత తేడా ఉంది, వాడికి శ్రమ లేదే, నాకెందుకు శ్రమ వస్తుందని ఆయన ఆలోచించి ఆయన ఏం చేశాడు? 73వ కీర్తన 17వ వచనంలో ఆ దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఆయన ఏం చేశాడు? నాకెందుకయ్యా తేడాగా ఉందని చెప్పి అనుకొని దేవుని సన్నిధిలోకి వెళ్ళాడు. దేవునికి ప్రార్థన చేస్తున్నాడు. దేవుని బిడ్డలారా, పదే పదే మనం అన్నిసార్లు నేర్చుకున్నాము, నీవు నాకు మొర్రపెట్టు నేను నీకు ఉత్తరం ఇస్తాను, నువ్వు అడుగు నేను నీకు చెప్తాను అన్నాడు. అంటే నీ అనుమానం ఏందో, నీ సందేహం ఏందో నువ్వు అడిగితే నేను చెప్తా. నువ్వు అడగకుండా ఉంటే నీ సందేహం నీతోనే ఉంటది కదా. కాబట్టి ఆసాపు ఆయన దేవుని సన్నిధికి పోయి ధ్యానించాడు. ప్రభువా ఏంటి ఈ తేడా? వాళ్ళకి నాకు భక్తిలో చాలా తేడా ఉంది, వాడికి బాధ లేదు, నాకైతే బాధ ఉంది. ఏంటి ఈ తేడా అని అంటే అప్పుడు ప్రభువు వాడితో మాట్లాడుతూ 19 నుంచి చిత్రములోనే వారు పాడైపోవుదురు, మహాభయము చేత వారు కడముట్ట నశించుదురు. మేలుకొనిన వాడు కన్న కల మరిచిపోవునట్లు ప్రభువా నీవు మేలుకొని వారి బ్రతుకును తృణీకరింతువు. చాలు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. వాడికి నాకు భక్తిలో తేడా ఉంది, సమస్యల్లో తేడా ఉంది, కానీ వాడు ఎక్కడున్నాడు? కాలు జారే స్థలములో ఉన్నాడు. పర్వతానికి అంచులో వాడు నిలబడి ఉన్నాడు. ఏ క్షణంలో వాడు జారిపోతాడో, వాడు పడిపోతాడో వాడికి తెలియదు. కానీ వాడు క్షణమాత్రములోని వాడు పాడైపోతాడు అని చెప్తూ, మేలుకున్న వాడు కల మర్చిపోనట్లుగా వాడి బ్రతుకును నువ్వు తృణీకరిస్తావు అనే వాస్తవాన్ని గ్రహించాడు. అయితే రెండోది, నేను భక్తి చేస్తున్న నేను ఈరోజు శ్రమను ఎదుర్కొన్న నేను ఎలా ఉన్నాను దేవుని దగ్గర అంటే, అందుకే ఆయన అన్నాడు 23లో, నేను ఎల్లప్పుడూ నీ యొద్ద ఉన్నాను, నా కుడి చెయ్యి నీవు పట్టుకుని ఉన్నావు, నీ ఆలోచన చేత నన్ను నడిపించెదవు, తరువాత మహిమలో నీవు నన్ను చేర్చుకొందువు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. నేను ఎక్కడున్నానయ్యా అంటే ఈ రోజు శ్రమను ఎదుర్కొనే నేను, కష్టంలో ఉన్న నేను, నష్టాల గుండా వెళ్తున్నటువంటి నేను ఈరోజు ఎక్కడున్నానయ్యా అంటే, నేను నీ యొద్ద ఉన్నా, నీ యొద్ద ఉన్నా, నీ కుడి చెయ్యి నన్ను పట్టుకొని ఉన్నది, నీ ఆలోచన చేత నన్ను నడిపిస్తున్నావు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఎంత గొప్ప ధన్యత దేవుని బిడ్డలకు. ఈ రోజు నీకు శ్రమ అనుమతించినప్పటికీ, నువ్వు కష్టం గుండా వెళ్తున్నప్పటికీ నీవు ఆయన దగ్గర ఉన్నావు, ఆయన ఆలోచన చేత నడిపించబడుతున్నావు, ఆయన చెయ్యి నిన్ను హత్తుకొని ఉంది. నా ప్రియ దేవుని బిడ్డలారా, ఎంత క్షేమకరమైన స్థితి, ఎంత సంతోషకరమైన పరిస్థితి మరి దేవుని బిడ్డలకు ఉందో మనకి ఇక్కడ అర్థం అయిపోతుంది. అంటే నా ప్రియ దేవుని బిడ్డలారా, శోధించబడటం అనేది
మరి అది పాపమే. కానీ ఆ శోధనకు గురి కాకుండా ఉండాలంటే ఆ సమస్యను తీసుకెళ్లి దేవుడి కాడ మొరపెడితే అప్పుడు దేవుడి నుంచి మనకు జవాబు వస్తుంది అనేది మనం జ్ఞాపకం చేసుకోవాలి. అందుకని మనం గమనించినట్లయితే మరి ఆ మనము మనం ఎదుర్కొనే మనం ప్రభువుని మనం ఆశ్రయించాల. ప్రభువు వైపు మనం చూడగలిగితేనే శ్రమల్లో దేవుడు మనకు తోడుగా ఉంటాడు. వాక్యం ఏం చెప్తుంది? ఆయన శ్రమపడి తిరిగి లేచాడు కాబట్టి శ్రమపడే వారికి సహాయం చేసేదానికి సిద్ధంగా ఉన్నాడంట. ప్రభువుకి నీ శ్రమ ఎంత కష్టమో ఎంత దుఃఖమో ఆయనకి తెలుసు. ఆయన శ్రమల గుండా వెళ్ళాడు ఈ లోకంలో ఉన్నప్పుడు. కాబట్టి ఆయన నీవు శ్రమను ఎదుర్కొనేటప్పుడు నీవు ఆయన మీద ఆనుకుంటే, ఆధారపడితే, ఆయన వైపు చూస్తే ఆయన నీకు సహాయం చేసేదానికి సిద్ధంగా ఉన్నాడని దేవుని వాక్యం చాలా స్పష్టం చేస్తుంది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. రైట్. ప్రియ దేవుని బిడ్డలను మొదటగా మనం నేర్చుకున్నాం, ఆత్మీయంగా పరిపూర్ణంగా ఉన్న వాళ్ళని శోధించబడతారు అని అన్నాం. మరి అలా శోధించబడిన సందర్భాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే మనకు పరిశుద్ధ గ్రంథంలో యోబును గురించినటువంటి సందర్భంలో మనం గమనిస్తే మొదటి అధ్యాయము 6 నుంచి. దేవదూతలు యెహోవా సన్నిధిని నిలుచుటకై వచ్చిన దినమొకటి తటస్థించెను. ఆ దినమున అపవాదియగు వాడు వారితో కలిసి వచ్చెను. యెహోవా, నీవు ఎక్కడి నుండి వచ్చితివని వానిని అడుగగా, అపవాది, భూమి మీద ఇటు అటు తిరుగులాడుచు అందులో సంచరించుచూ వచ్చితినని యెహోవాకు ప్రత్యుత్తరమిచ్చెను. చాలు. దేవుని బిడ్డలారా, మరి దేవుని సముఖానికి మరి మన పోలీస్ డిపార్ట్మెంట్ లో కూడా ఇన్స్పెక్టర్లు, డిఎస్పీలు, అడిషనల్ ఎస్పీలు నెలలో ఒకసారి ఎస్పీ గారి దగ్గరికి వెళ్తారు. అదేవిధంగా ఇక్కడ కూడా సృష్టికర్త అయిన దేవుడి దగ్గరికి దేవదూతలందరూ వెళ్తున్నారు. వాళ్ళతో పాటు సాతాను కూడా వెళ్ళాడంట. సాతాను ఎక్కడున్నాడు? సాతాను, నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు అంటే వాడు అన్నాడు, భూమి మీద నేను అటు ఇటు తిరుగుకుంటా ఉన్నాను అంటాడు. ఎందుకంటే తోసివేయబడ్డాడు పరలోకం నుంచి. ఈరోజు భూమి మీద తిరుగుకునే పని వానికి. కాబట్టి ప్రతి దేవుని బిడ్డ అలా వెళ్ళినప్పుడు అప్పుడు దేవుడు అన్నాడు, నీవు నా దాసుడైన యోబుని గురించి ఆలోచించావా అని చెప్తూ, అతడు నీతివంతుడు, యథార్థవంతుడు, దేవుని యందు భయభక్తులు గలవాడు, భూమి మీద అతని వంటి వాడు ఎవ్వడు కూడా లేడని చెప్పాడు. దేవుని బిడ్డలారా, ఎవరు చెప్తున్నారు యోబుని గురించి? సాక్షాత్తు సృష్టికర్త అయిన దేవుడు యోబుని గురించి గొప్ప సాక్ష్యం చెప్తూ, అతని లాంటి వాడు ఇంకెవ్వడు కూడా లేడంటే సాతాను ఊరుకుంటాడా? వాడు అన్నాడు, బలివాడు లేయా, వాడికి ఏం కావాలంటే అన్నీ ఇచ్చేవు నువ్వు, వాడి ఆస్తిని నువ్వు ఆశీర్వదిస్తున్నావు, అందుకనే వాడు నీ యందు భయభక్తులు నిలిపాడు. నీవు ఈరోజు వాడికి ఇచ్చిన దాన్ని కానీ తీసేస్తే వాడు నీ ఎదుటనే నిన్ను దూషించి వెళ్తాడు అని అన్నాడు. లేదు లేదు, నా దాసుడు అలాంటి వాడు కాదు, అయినా నీవు నా దాసుడు గురించి అలా అన్నావు కాబట్టి నీవు అతన్ని మాత్రం తాకొద్దు, అతన్ని నువ్వు శోధించేదానికి నీకు పర్మిషన్ ఇస్తున్నాను అని దేవుడు సాతానికి అవకాశం ఇచ్చాడు. సాతాను పర్మిషన్ తీసుకున్న తర్వాత అప్పుడు యోబుకున్న ఈ రోజుల్లో ప్రాపర్టీ, ఆస్తి అంటే ఎంత అంటే, ఈరోజు బంగారం ఉంటుంది, డబ్బు ఉంటుంది, పొలాలు ఉంటాయి, అన్నీ ఉంటాయి. ఆ రోజుల్లో ప్రాపర్టీ అంటే దేన్ని బట్టి అంటే గొర్రెల మందలు, మేకలు, పశువులు, పొట్టేళ్ళు, ఒంటెలు, ఇలాంటివన్నీ కూడా వాళ్ళకి ప్రాపర్టీ. కాబట్టి మొట్టమొదటిగా సాతాను యోబు ప్రాపర్టీ మొత్తం మీద దాడి చేసింది. సమస్తం కూడా చంపబడింది. కొంత శత్రువులు ఎత్తుకెళ్ళిపోయారు. మరి ఒక దిక్కు నుంచి ఒకడు వచ్చి చెప్పాడు, అయ్యా, నీ పిల్లలందరూ ఫంక్షన్ చేసుకుంటా ఉన్నారు, ఫంక్షన్ లో పైన కప్పు కూలి అందరూ చనిపోయారు అన్నాడు. దేవుని బిడ్డలు, ఎంత పెద్ద శ్రమ, ఎంత భరించలేనటువంటి శ్రమ అది. ఒక పక్క ప్రాపర్టీ అంతా వెళ్ళిపోయింది, రెండో పక్క తన బిడ్డలందరూ కూడా దరిదాపు 10 మంది బిడ్డలు ఒకేసారి మరణించినప్పుడు సహజంగా ఎవరైనా చేసేది ఏంటంటే, ఇదేమి దేవుడు అని చెప్పి దేవుడిని నిష్ఠూరపడే వాళ్ళు ఉంటే, దేవుడిని తిట్టేవాళ్ళు ఉంటే, రకరకాలుగా ఉంటారు. కానీ యోబు చేసిన ఒకే గొప్ప మాట ఏం తెలుసా? ఆయన దేవుడికి నమస్కారం చేశాడంట.
సాగిలపడి నమస్కారం చేసి ఆయన అన్నాడు, యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకుని పోయెను, యెహోవా నామానికి స్తుతి కలుగును గాక అని దేవుణ్ణి స్తుతించాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. నా ప్రియ దేవుని బిడ్డలారా, అంత పెద్ద శ్రమలో దేవుణ్ణి స్తుతించటమా? ఇది చిన్నగా ఆత్మీయులకు లోకంలో ఉండే వాళ్ళు ఎవరైనా చేయగలరా అంటే, అందుకే ఆయన గురించి దేవుడు అంతగా మెచ్చుకున్నాడు. అందుకే ఆయన విషయంలో సాతాను ఎంత శోధించినప్పటికీ మరి ఆయన అంత స్థిరంగా ఉన్నాడు కాబట్టి మనకి ఇక్కడ అర్థమైపోతుంది. దేవుణ్ణి స్తుతిస్తా ఉన్నాడు. దేవుణ్ణి స్తుతిస్తున్నప్పుడు దేవుడు అన్నాడు సాతానుతో, నీవు నా దాసుని శోధించావు, ఇదిగో నా దాసుడు చూడు ఎంత స్థిరంగా ఉన్నాడు అని అన్నప్పుడు, ఇంకొకసారి నాకు పర్మిషన్ ఇవ్వు, ఈసారి దారికి వచ్చేస్తాడు అన్నాడు. సరే, రెండోసారి పర్మిషన్ ఏంటి? అతని శరీరంలో ఉన్న ఆ ఒళ్ళంతా కూడా కురుపులతో మొత్తేశాడు. ఇప్పుడు ప్రాపర్టీ పోయింది, పిల్లలు పోయింది, ఆరోగ్యం పోయింది. తర్వాత అంతేకాకుండా భార్య వచ్చి తిడతా ఉంది, ఎందుకు నువ్వు భక్తి చేసావు, నీ భక్తి ఎందుకు పోయి దేవుణ్ణి దూషించి సావరాదానని చెప్పి భార్య అంటుంది. స్నేహితులు వచ్చి ఒక పక్క శోధిస్తా ఉన్నారు. అంటే ఎంత మంది శోధించిన వీళ్ళందరూ ప్రయత్నం ఏంటి? దేవుణ్ణి దూషించాలి, దేవుణ్ణి దూషించాలనే ప్రయత్నం. అంత ప్రయత్నంలో యోబు ఏం చేశాడు? ఆయన మనం దేవుడు మనకు మేలేనా మనం అనుభవించేది, కీడును మనం అనుభవించదగదా అని 2:10 అంటాడు. మనం మేలే మనం పొందుకోవాలనా, మన కీళ్ళు మనం అనుభవించుకోకూడదా అని చెప్పి ఆ శ్రమను కూడా సమర్థించాడు. కానీ దేవుని గురించి పల్లెత్తు మాట కూడా ఆయన మాట్లాడలేదు. నా ప్రియ దేవుని బిడ్డలారా, అంటే మరి సాతాను ఏమి ఎక్స్పెక్ట్ చేశాడు? ఆయనకి శ్రమ కలిగిస్తే దూషిస్తాడు అనుకున్నాడు. ఇదే మనిషినా? ఎంత కష్టం వచ్చినప్పటికీ దేవుణ్ణి స్తుతిస్తున్నాడు, దేవుడు అనుమతించిన దాన్ని కూడా సమర్థిస్తున్నాడని సాతాను ఆశ్చర్యపోయాడు. నా ప్రియ దేవుని బిడ్డలారా, మరి రెండోది, ఎంతమంది వ్యతిరేకులను పంపించినా వాళ్ళకి తగ్గట్టుగా ప్రత్యుత్తరం ఇచ్చాడు. కానీ దేవుడు చేసింది పొరపాటు అనేది ఆయన నోటి మాట రానే రాలా. పైపెచ్చి దేవునికి మహిమకరంగా యోబు జీవించాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి ఒక నీతిమంతుడికి శ్రమ అనుమతించడం ద్వారా ఈరోజు యోబు ఆ తొలి శతాబ్దంలో ఉన్నటువంటి వ్యక్తి. ఇన్ని శతాబ్దాల్లో యోబుని గురించి లోకం అంతా కూడా నేర్చుకుంటా ఉంది. ఏదైతే నష్టపోయాడో దానికి రెండంతలుగా దేవుని ఆశీర్వాదాన్ని పొందాడు. కాబట్టి ఇప్పుడు ఈ దేవుని బిడ్డలారా, అంటే ఒక నీతిమంతుడికి శ్రమ అనుమతించడం ద్వారా ఆ నీతిమంతుడి యొక్క గొప్పతనం లోకమంతటికి తెలిసిపోతుంది. అందుకే ఆ వ్యక్తికి నేను జీవ కిరీటాన్ని ఇస్తానని దేవుడు చెప్పాడు. ఈరోజు ఒకవేళ నువ్వు నీతిగా ఉండి యథార్థంగా ఉండి శ్రమను ఎదుర్కొంటుంటే దేవుడు తెలియజేస్తున్న మాట, యోబును ఆశీర్వదించి హెచ్చించిన దేవుడు ఈరోజు నీ జీవితాన్ని కూడా ఆశీర్వదిస్తాడు. అయితే అదే సమయంలో ఎవ్వరు కూడా సనుక్కోకూడదు. 1 కొరింథీ 10:10 అంటాడు, మీ పితరులు సనుక్కొని సంహారకుని చేత వాళ్ళందరూ కూడా చంపబడ్డారు. సనిగినందువల్ల చంపబడ్డారు. మీరు ఎవ్వరు కూడా దేవుడి విషయంలో సనక్కూడదు. మరి ఏం చెయ్యాలా? 1 దశలోనికి 5:16 అన్నాడు, మీరు ప్రతి విషయంలో కూడా కృతజ్ఞత కలిగి జీవించండి. మీరు సనుక్కోకూడదు. రెండోది, మీరు ఏం చేయాలా? ప్రతి విషయంలో కృతజ్ఞత కలిగి మీరు జీవించమని దేవుడు తెలియజేస్తున్నాడు. కాబట్టి నా ప్రియ దేవుని బిడ్డగా అలా కృతజ్ఞత కలిగి ప్రతి విషయంలో దేవునికి స్తుతి చెల్లించడం అనేది ఒక పరిపూర్ణులు చేసేటువంటి పని. మనం కూడా పరిపూర్ణులుగా ఉండాలని ప్రభు ఇష్టపడుతున్నాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. రెండవ మాట, సాతాను దేని విషయంలో శోధిస్తుంది? మొదటిది, పరిపూర్ణులను శోధించింది. వాళ్ళు ఇంకా పరిపూర్ణత గొప్పదైపోయి లోకమంతా ఎరిగే భాగ్యం కలిగింది. రెండోది ఎవరిని శోధిస్తుంది అని అంటే, మనకు 1 కొరింథీ 15:33 దుష్ట సాంగత్యము మంచి నడవడిని చెరుపుతుంది అన్నాడు. అంటే దుష్టుడితో సహవాసం
సాతానుతో సహవాసం నిన్ను ఏం చేస్తుంది? నీ మంచి నడవడిని చెడగొట్టేస్తుంది. నువ్వు మంచోడు అయితే మంచితో నువ్వు సహవాసం చేస్తే నీలో ఇంకా మంచితనం అనేది డెవలప్ అవుతుంది. నువ్వు దుష్టుడితో సహవాసం చేస్తే ఏమవుతుంది? నువ్వు ఇంకా వాడిలో పతనం అయిపోయి వాడిలో ఇంకా దిగజారిపోయేదానికి అవకాశం ఉంటుంది. కాబట్టి దేవుడు మనకు చెప్పబడిన మాట ఏంటంటే, అందుకే మంచి అనేది ఉంటే 10 రూపాయలు ఇచ్చైనా నువ్వు మంచిలో ఉండు. చెడు అనే నీకు అనిపిస్తే 10 రూపాయలు వదలగొట్టుకొని అయినా దాని నుంచి బయటికి వచ్చేయమంటాడు. నా ప్రియ దేవుని బిడ్డలారా, దుష్టుడితో సహవాసం అంత డేంజర్ అనేది పరిశుద్ధ గ్రంథం మనకు నొక్కి మరి చెప్తుంది. మనకు న్యాయాధిపతుల గ్రంథం 13వ అధ్యాయంలో ఇక్కడ ఒక వ్యక్తిని మనం గమనించినట్లయితే 3వ అధ్యాయం 7వ వచనం. నీవు గర్భవతివై కుమారుని కందువు, కాబట్టి నీవు ద్రాక్షారసమునే గాని మద్యమునే గాని త్రాగకుండుము, అపవిత్రమైన దేనినైనను తినకుండుము. ఆ బిడ్డ గర్భం పుట్టినది మొదలుకొని చనిపో వరకు దేవునికి నాజీరు చేయబడిన వాడై ఉండునని నాతో చెప్పానను. దేవుని బిడ్డలారా, మానవ కుటుంబం పిల్లలు లేరు, వాళ్ళకి మానవ కుటుంబానికి పిల్లలు లేరు. అయితే దేవదూత ఒకసారి వాళ్ళకి కనపడి, అమ్మా నీవు నువ్వు గొడ్రాలువి, అయితే నేను నీకు గర్భఫలాన్ని ఇస్తున్నా, నీవు ఒక కుమారుణ్ణి కంటావు. అలాంటప్పుడు నీవు గర్భవతినైంది మొదలుకొని కూడా నీవు ద్రాక్షారసము గాని మద్యము గాని తాగకూడదు, అపవిత్రమైంది ఏది కూడా తినకూడదు అని ఆమెకి హెచ్చరిక, అంటే తల్లిగా ఆమెకి హెచ్చరికలు చేశాడు. తర్వాత పుట్టబోయే బిడ్డను గురించి కూడా ఆయన పరిశుద్ధుడు, దేవుని ఏర్పాటు చేత ఆయన ఈ లోకంలో జన్మిస్తున్నాడు. బిడ్డను ఎలా పెంచాలో, ఎలా పరిశుద్ధంగా పెంచగలగాలో నేర్పిస్తున్నాడు. తర్వాత ఇంకా ప్రభు చెప్పిన మాట, ఆ బిడ్డ దేవునికి నాజీరు చేయబడతాడు, దేవుని చేత ప్రతిష్ఠించబడతాడు, ప్రభు పని కొరకు ఆ బిడ్డను వాడుకుంటాడు. కాబట్టి నీవు తల్లిగా నువ్వు యోగ్యంగా ఉండాలా, నీకు పుట్టే బిడ్డను కూడా నువ్వు యోగ్యంగా పెంచాలని అక్కడ తెలియజేస్తాడు. అలా తెలియజేస్తే నా ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు ఆశించింది ఒకటైతే తీర సంసోను పుట్టిన తర్వాత ఏమైంది? 14వ అధ్యాయం 1వ వచనంలో ఆయన తిమ్నాతుకు వెళ్ళి అక్కడ ఒక స్త్రీని చూశాడంట. దేవుని పని కొరకు పని నిర్ణయిస్తే, దేవుని ప్రత్యేకించి నీకు ఈ లోకానికి పంపిస్తే, నువ్వు పుట్టక మునిపే నీ పట్ల గొప్ప ప్రణాళిక, గొప్ప ఏర్పాటు ఇవన్నీ కూడా దేవుడు కలిగి ఉంటే, తీరా బిడ్డ పుట్టిన తర్వాత యవనస్తుడు అయిన తర్వాత అతను ఏం చేశాడు? తిమ్నాతుకు వెళ్ళాడంట, అక్కడ ఒక స్త్రీని చూశాడంట. నా ప్రియ దేవుని బిడ్డరా, ఒకసారి చూడటం తప్పు కాదు, కానీ ఒకసారి చూసినటువంటి సంసోను మాటి మాటికి ఏం చేస్తున్నాడు? 16వ అధ్యాయం 1వ వచనంలో కూడా ఒక వేశ్యని చూశాడు, 4వ వచనంలో కూడా ఒక వేశ్యని చూస్తా ఉన్నాడు. అంటే ఒకసారి చూస్తే తప్పు లేదు, కానీ మానవులుగా మనుషులంగా మనం వెళ్ళేటప్పుడు మనకు కొన్ని అభ్యంతరకరమైనవి కూడా కనిపిస్తూ ఉంటాయి. ఒకసారి మనం కళ్ళుండాయి కాబట్టి చూసిన పక్కకి వెళ్ళిపోతే ఏ శోధన లేదు, కానీ చూసిన దాన్ని రెండోసారి మళ్ళా చూడాలని ప్రయత్నిస్తేనే శోధన అనేది వస్తుంది. అపవాదికి మనం అవకాశాన్ని కలిగించినటువంటి వాళ్ళంగా మనం ఉంటాం. నా ప్రియ దేవుని బిడ్డరా, అంటే ఒకసారి చూడటం అనేది ఎలా ఉంటుందంటే, ఒక గాడిదకి యజమాని ఏం చేసేవాడు? బాగా ఉప్పు బస్తాలు ఫుల్లుగా కట్టి మరి ఆయన కొనుక్కొని తీసుకెళ్ళేవాడు, అమ్ముకునేవాడు అంట. ఒకసారి గాడిద బరువు ఎక్కువగా ఉందంట, నడుస్తూ ఉంటే ఒకసారి కాలువలో జారి పడిపోయిందంట. పడిపోయిన తర్వాత అదేం చేసింది? పైకి లేస్తే తేలిక సగం బరువు తగ్గిపోయిందంట. అరే, ఇంత బరువు తగ్గాలంటే ఏంది ఉపయోగం? నీళ్ళల్లో ఒకసారి జారి పడిపోతే సగం బరువు తగ్గిపోతుంది. ఇది బాగుందా అనుకునిందంట. రెండో రోజు కూడా మళ్ళా నీళ్ళల్లో పడిందంట. వాడికి అర్థం అయిపోయిందంట, ఈ గాడిది కావాలని నీళ్ళల్లో పడుతుందరా అని చెప్పి. మూడో రోజు కూడా పడిందే తడువు, దెబ్బను బాగా పట్టుకో ఉంటాడంట, మారగొట్టాడంట. ఏమైంది? ఒకసారి నువ్వు చూస్తే తప్పు లేదు,
మాటి మాటికి జారితే అది దేవుడి దృష్టిలో పాపం. అది నా ప్రియ దేవుని బిడ్డరా, ఎవ్వరు కూడా ఒకసారి దిగజారకుండా చూసుకోవాలి, కానీ ఒకసారి దిగజారితే అది నీకు అలవాటుగా మారిపోతుంది. అది నీకు ఇంతేలే అనేటువంటి లెక్కలేని స్థితిలోకి వస్తుంది. అందుకని సపోజ్ ఫ్రెండ్స్ ఉన్నారు, వాడితో నువ్వు ఈ ఒక్కసారి అంటాడు. ఆ ఒక్కసారి నువ్వు తలగొట్టేవు అనుకో, రేపు నువ్వు రమ్మని కూడా పిలవడు, రేపా వాళ్ళ దగ్గర ప్రోగ్రామ్ అంటాడు. అది అంటే వాడు ప్రోగ్రామ్ ఏందో నీకు చెప్పేస్తాడు, నీ పర్మిషన్ కూడా అడిగేది లేదు. అంటే పాపానికి నువ్వు ఒక్కసారి తల ఒగ్గితే నీ జీవితాన్ని వాడు ఎక్కడి దాకా తీసుకెళ్తాడు, గాడిద పరిస్థితి అయిపోతుంది. నా ప్రియ దేవుని బిడ్డలారా, అందుకనే మరి ఆకాశంలో పక్షులు ఎగరతా ఉంటాయి. నీ నెత్తి మీద పక్షుల్ని తిరగనీయకుండా నువ్వేం చేయలేవు, కానీ నీ తల మీద అది గూడు పెట్టకుండా మాత్రం నువ్వు చేయొచ్చలేదా? నీ నెత్తి మీద తిరిగే వాడిని నువ్వేం చేయలేవు, నీ తల మీద గూడు పెట్టకుండా నువ్వు జాగ్రత్త పడవచ్చు. పాపం కూడా అంతే, లోకంలో జరుగుతూ ఉంటుంది. అయితే అది నీకు అంటకుండా నువ్వు జాగ్రత్తగా చూసుకోవాల్సినటువంటి బాధ్యత నీ మీద ఉందనేది మనం జ్ఞాపకం చేసుకోవాలి. నా ప్రియ దేవుని బిడ్డలారా, సంసోను గురించి దేవుడు ఎంత పెద్ద ప్రణాళిక, పుట్టక ముందునే ఆయన గురించి ఏర్పాటు చేసి దేవుని ప్రజలను రక్షించే దాని కొరకు ఒక ప్రత్యేకమైనటువంటి రీతిగా ఎన్నుకుంటే, ఏర్పరచుకుంటే, ఈరోజు సంసోను దేవుని పనిని నిర్లక్ష్య పెట్టేశాడు. శరీర సంబంధమైన వాటితో మునిగిపోయాడు, భ్రష్టుడిగా మారిపోయాడు. నా ప్రియ దేవుని బిడ్డలారా, నువ్వు నేను పుట్టక మునుపు కూడా మన ప్రతి ఒక్కరి పట్ల దేవుని ప్రణాళిక ఏంటో తెలుసా? 139వ కీర్తన 16లో అంటాడు, నేను పిండమునై ఉండగా నీ కన్నులు నన్ను చూచెను, నియమింపబడిన దినములలో ఒకటైనను కాకమునుపే నా దినములన్నీ నీ గ్రంథములో లిఖితములాయెను. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మనం పిండముగా ఆ తొలి రోజు తల్లి గర్భములో ప్రారంభమైనప్పుడే ఆయన చూశాడు. ఒక్కొక్క అవయవం రూపించబడేటప్పుడే ఈ అవయవాలు ఏం చేయాలో తన గ్రంథములో రాసుకున్నాడు. కేవలం సంసోను ఒక్కడి గురించే కాదు, అది మనలో ప్రతి ఒక్కరిని గురించి కూడా నీ తొలి రోజు ఆయన చూశాడు. నీ అవయవాలు అవి రూపించబడుతున్నప్పుడే అవయవాలు ఏం చేయాలో తన గ్రంథములో రాసుకున్నాడు. కానీ దేవుని చిత్తాన్ని జరిగించే వాళ్ళు కొందరే ఉంటారు. మనకి హెబ్రీ పత్రిక 10వ అధ్యాయంలో 6వ వచనములో అన్నాడు, అయ్యా నీవు నాకు ఈ శరీరాన్ని ఇచ్చావు, నీ చిత్తాన్ని నెరవేర్చుటకు నేను వచ్చి ఉన్నాను అంటాడు, ప్రభు అంటాడు. మరి దావీదు కూడా 40వ కీర్తనలో అంటాడు, అయ్యా నీ చిత్తం నెరవేర్చడం నాకు సంతోషం అంటాడు. ప్రభు ఏం చెప్పాడు? తండ్రి చిత్తం, తండ్రి తన గ్రంథంలో ఏమైతే రాసుకున్నాడో ఆయన చిత్తం నెరవేర్చడం నాకు సంతోషం అన్నాడు. దావీదు కూడా అదే మాట పలుకుతూ నీ చిత్తం నెరవేర్చడం నాకు సంతోషం అన్నాడు. నా ప్రియ దేవుని బిడ్డలారా, మన అందరి గురించి నా గురించి రాసుకోలేదు తన గ్రంథంలో? వాళ్ళ గురించే రాసుకున్నాడు కేవలం. మరి మనం ఎందుకు దేవుని చిత్తం అనేది మన పట్ల ఉందనేది ఎందుకు మర్చిపోతున్నాం? మనకు బుద్ధి పుడితే ఏదో భక్తిలో ఎదిగినట్టు, బుద్ధిలు పుట్టకపోతే మనం వదిలేసినట్టుగా నిర్లక్ష్యపూరితంగా ఉంటే, ఇదేనా తన గ్రంథంలో రాసుకుంది? ఇలా చేస్తే మనం ఎప్పుడు ఆయన చిత్తాన్ని నెరవేర్చడం, ఎప్పుడు ఆయన ప్రణాళికను మన జీవితాల్లో నెరవేర్చబడుతుంది? కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, మన అందరి జీవితాల్లో దేవుడు తన గ్రంథంలో రాసుకున్నాడని వాటిని నెరవేర్చాల్సినటువంటి బాధ్యత మన అందరి ముందు ఉందనే సత్యాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. కాబట్టి నా ప్రియ దేవుని బిడ్డలారా, మరి సంసోను జీవితంలో దేవుని గొప్ప ప్రణాళిక ఉంది. అయితే ఆయన ప్రణాళికను అంతటిని కూడా ఆయన తన సొంతంగానికి శరీర సంబంధంగా వాడుకున్నాడు. కాబట్టి అందుకే ఒక భయంకరమైనటువంటి మరణంలో ఆయన చనిపోయాడు. ఎంత పెద్ద బలవంతుడు, అర్థాంతరంగానే ఆయన చావును కొని తెచ్చుకున్నాడు. నా ప్రియ దేవుని బిడ్డలు, అందుకని అపవాదికి మీరు చోటిస్తే, అందుకని మీరు దుష్టుడితో నువ్వు సాంగత్యం చేస్తే ఏమవుతుంది? దేవుని చిత్తాన్నించి నువ్వు పక్కకి వచ్చేస్తావు. మనం ఆదామవ్వలు కూడా వాళ్ళ ప్రశాంతమైన జీవితం ఏదేను తోటలో ఉంది.
అంత ప్రశాంతమైన జీవితంలో దుష్టుడికి ఎందుకు వాళ్ళు స్నేహం చేశారు? స్నేహం చేశారు కాబట్టి ప్రశాంతమైన జీవితంలో నుంచి బయటికి నెట్టివేయబడి శ్రమలు గుండా పోవాల్సి వచ్చింది. తిరిగి మళ్ళా వాళ్ళు రిటర్న్ రాలేకపోయారు. సంసోను కూడా పరిస్థితుల నుంచి తిరిగి మళ్ళా నార్మల్ స్థితికి రాలేకపోయాడు. ఆదామవ్వలు కూడా వాళ్ళ ఆ పరిస్థితుల నుంచి బయటకు రాలేకపోయారు. పాపం అనేది అంతే. పాపములో అనే ఉచ్చులో పడిపోతే అదేదో సంతోషంగా ఆనందంగా ఉంటుంది, కానీ ఆ పాపం పరిపక్వం అయిపోతే అది మరణాన్ని ఖచ్చితంగా కనాల్సిందే అనే సత్యాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. అయితే తప్పిపోయిన కుమారుడు మాత్రం ఆయన కూడా అపవాదికి చోటిచ్చాడు. అందుకే తండ్రిని ఎదిరించాడు. తండ్రి ప్రేమను నిర్లక్ష్య పెట్టాడు. ఎప్పుడైతే మందులు తినే పుట్టుకాడికి వచ్చేసాడో తిరిగి మరలా తప్పు తెలుసుకొని వాస్తవంలోకి వచ్చి పశ్చాత్తాపడ్డాడు. దేవుని బిడ్డలారా, ఈ రోజు నీ జీవితంలో నీవు సంసోను వలె దిగజారిపోయినా ఆయన నిన్ను పిలుస్తున్నాడు. లేదు, తప్పిపోయిన కుమారుడు వల్లే తిరిగి ఆయన దగ్గరకు వచ్చిన నిన్ను నన్ను తన కుమారుడిగా కుమార్తెగా చేసుకునే దానికి ఆయన ఇష్టపడుతున్నాడు. ఎందుకంటే నా కొరకు ఆయన చెల్లించిన వెల, తన అమూల్యమైనటువంటి ప్రాణం పెట్టాడు కాబట్టి అందుకే మన పట్ల ఆయన అంతగా ప్రేమతో ఆహ్వానిస్తున్నాడనే సత్యాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. అయితే నా ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ ఒక సత్యాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే, ఎవరు మరి దేవుని చిత్తాన్ని నెరవేర్చకుండా జారిపోతారు అని అంటే, యోహాను సువార్త 8వ అధ్యాయం 44లో ఒక మాట ఏమంటాడంటే, మీరు నా బోధ విననేరకుండుట వల్లనే కదా మీరు మీ తండ్రి యగు అపవాది సంబంధులు మీ తండ్రి దురాశలు నెరవేర్చగోరుచున్నారు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అపవాది సంబంధికులు వాళ్ళు దేవుని బోధను వాళ్ళు వినరు, దేవుని వాక్యాన్ని వాళ్ళు పట్టించుకోరు. అందుకని మీరు నా బోధ విననేరు అని చెప్తూ, మీరు మీ తండ్రి యొక్క అపవాది సంబంధులు, మీరు సాతాను సంబంధులు, మీ తండ్రి దురాశలు నెరవేర్చుకోరుచున్నారు. నీవు ఆత్మీయంగా ఎదగటం వాడికి ఇష్టం లేదు, అందుకని రెగ్యులర్గా నిన్ను రానియడం. నువ్వు ఆత్మీయంగా ప్రార్థన జీవితం కలిగి ఉండటం వాడికి ఇష్టం లేదు, నువ్వు మోకాళ్ళకి లోపల ఏదో పనిని పెట్టేస్తాడు. నువ్వు ఆత్మీయంగా పరిపూర్ణ స్థితిలోనికి రానియకుండా బైబిల్ చదివేదానికి అవకాశం నీకు ఇవ్వడు. ఎందుకు? ఆ పనుల్లో నువ్వు మునిగిపోయి చివరకు నువ్వు దిగజారిపోతావు. అందుకని దేవుని వాక్యం ఏం తేటతెల్లం చేస్తుందంటే, మీరు మీ తండ్రి యగు అపవాది సంబంధులు, వాడి దురాశలు నెరవేర్చగొడతారు. నా ప్రియ దేవుని బిడ్డలారా, అందుకనే వాడు ఎవరైతే అపవాది సంబంధికులుగా వాడి ఆశను నెరవేర్చే వాళ్ళుగా ఉంటారో వాళ్ళ ముగింపు ఏందో తెలుసా? మనకు మత్తయి సువార్త 25వ అధ్యాయము 41వ వచనంలో, అప్పుడు ఆయన ఎడమవైపు ఉండు వారిని చూచి, శపింపబడిన వారిలారా, నన్ను విడిచి అపవాదికిని వాని దూతలకు సిద్ధపరచబడిన నిత్యాగ్నిలోనికి పోవుడి. దేవుని బిడ్డలారా, నిత్యాగ్ని అనే దాన్ని అపవాదికి దాని సంబంధికులకి దేవుడు ఏర్పాటు చేశాడు. ఎవరైతే దేవుని వాక్యాన్ని నిర్లక్ష్య పెట్టి ప్రభు విషయంలో నిర్లక్ష్యపూరితంగా వ్యవహరిస్తారో వాడు సాతాను సంబంధికి యొక్క వాని పనిలో ఉంటాడు, వాడి సంబంధికులుగా ఉంటారు, వాడి దురాశలు నెరవేర్చబడతారు. అయితే వాళ్ళ ముగింపు ఏంది అని అంటే, అపవాదికి ఏర్పాటు చేసినటువంటి పాతాళంలో వాడితో పాటు వీళ్ళు కూడా పడిపోతారని నేను చెప్పట్లా, దేవుని వాక్యం చాలా స్పష్టం చేస్తుంది. అంటే నువ్వు వాడి దురాశలు నెరవేర్చగోరితే నీ ముగింపు ఎలా ఉంటుందంటే వాడితో పాటు అక్కడ ఉంటావు. కానీ ప్రభువు చిత్తాన్ని నెరవేరిస్తే, ప్రభువు బిడ్డగా ఈ లోకంలో నువ్వు ఎదిగితే నువ్వు ఎక్కడుంటావు? అసలు ప్రభువు బిడ్డగా నువ్వు మారాలంటే యోహాను సువార్త 15వ అధ్యాయం 14వ వచనములో, నేను మీకు ఆజ్ఞాపించు వాటిని చేసిన ఎడల మీరు నా స్నేహితులై ఉందురు. నేను మీకు ఆజ్ఞాపించు వాటిని చేస్తే మీరు నాకు స్నేహితులుగా ఉంటారు. దేవుని బిడ్డలారా, అపవాది సంబంధికులుగా ఉండి వాడితో పాటు వాడి కోసం ఏర్పాటు చేసిన పాతాళానికి పోతావా? లేదు,
నువ్వు దేవుని వాక్యాన్ని విని దేవుడు నీకు ఆజ్ఞాపించిన వాటిని నువ్వు చేస్తూ నువ్వు దేవునికి స్నేహితుడిగా ఉంటావా? ఒకసారి నువ్వు పరిశీలించుకోవాలి. దేవుని స్నేహితుడిగా నీవు ఉంటే నా ప్రియ దేవుని బిడ్డరా, నేను ఎక్కడ ఉందునో, మనకి యోహాను సువార్త 17వ అధ్యాయంలో ఏమన్నాడు? నేను ఎక్కడ ఉందునో నేను ఏర్పరచుకున్న మీరు కూడా అక్కడ ఉంటారు. సాతానుతో ఏకీభవిస్తే వాడు ఎక్కడున్నాడో అక్కడ ఉంటారు. కానీ ప్రభువుతో ఏకీభవించి ప్రభువు ఆజ్ఞ ప్రకారంగా నడిచే వాళ్ళను అయితే ప్రభువు ఎక్కడుంటాడో మనం కూడా అక్కడ ఉంటాం. కాబట్టి ఈరోజు నువ్వు నీ ముగింపు ఎక్కడ ఉండాలి, నీ గమ్యం ఎక్కడ ఉండాలని నీవు కోరుకుంటే దాన్ని బట్టి ఈరోజు నువ్వు ఆత్మీయతలో నువ్వు ఎంతగా ఎదుగుతున్నావా, లేకపోతే దిగజారి అపవాదికి అవకాశాన్ని ఇచ్చావా అనేది మనల్ని మనం పరిశీలించుకోవాలి. అందుకే దేవుడు ఈ అవకాశాన్ని మనకిచ్చి ఈరోజు నీతో నాతో స్పష్టంగా ఏం మాట్లాడుతున్నాడంటే, నిర్ణయం తీసుకోవాల్సింది నువ్వు, మీ నాన్న కాదు, మీ అమ్మ కాదు. నిర్ణయం తీసుకోవాల్సింది నువ్వు. అపవాదికి అవకాశాన్ని ఇస్తావా, లేదు ప్రభువుతో స్నేహితుడిగా ఉండి ప్రభువు ఆశీర్వాదం పొందుకొని ప్రభువు ఉండేటువంటి పరలోక పట్టణంలో యుగయుగాలు ఆయనతో ఉంటావా? నిర్ణయం నీదే అని ప్రభు ఇక్కడ తేటతెల్లం చేస్తున్నాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఇప్పుడు మనం మొదటిగా ఏం నేర్చుకున్నాము? పరిపూర్ణులైనటువంటి వారిని కూడా శోధిస్తుంది. పరిపూర్ణతలో దేవుడు జీవ కిరీటాన్నిచ్చి వాళ్ళని గొప్పగా ఆశీర్వదిస్తాడు అన్నాం. రెండోది, మరి దుష్టుడితో సాంగత్యం చేస్తే వాడు ఉండేటువంటి నిత్య నరకాగ్నిలో పడతాము. అయితే ప్రభువుతో స్నేహం చేస్తే ప్రభు ఆశీర్వాదం పొంది ప్రభు ఉండే పరలోక పట్టణంలో ఉంటామన్న విషయాన్ని నేర్చుకున్నాం. మూడోదిగా చివరిగా మనం గమనిస్తే మత్తయి సువార్త 14:31లో మనకు ఒక మాట ఉంది, అల్ప విశ్వాసి అంటాడు. పేతుర్ని ప్రభు ఏమంటాడు? అల్ప విశ్వాసి, ఎందుకు సందేహపడ్డావు అని అన్నాడు. దేవుని బిడ్డరా, అల్ప విశ్వాసం అనేది ఎప్పుడు ప్రారంభం అవుతుంది? నీ విశ్వాసంలో లోపం ఉంటేనే. నీవు స్థిరమైనటువంటి విశ్వాసం లేకుండా, నిలకడైనటువంటి విశ్వాసం నీకు లేకుండా ఉంటే అల్ప విశ్వాసం ఉంటుంది. అల్ప విశ్వాసం అది ఏం చేస్తుంది తెలుసా? ఒకసారి గొప్ప విశ్వాసంగా నువ్వు పైకి కనపడతావు. పేతురు కూడా గొప్ప విశ్వాసాన్ని కనపరిచి నీళ్ల మీద నడిచాడు కొంత దూరం. అది గొప్ప విశ్వాసం. అయితే అదే సమయంలో ఆ గొప్ప విశ్వాసం స్థానంలో మళ్ళా జారిపోయి పాతాళానికి పడిపోయాడు ఆత్మీయంగా. నా ప్రియ దేవుని బిడ్డరా, అందుకని స్థిరమైనటువంటి విశ్వాసం లేకపోతే, నిలకడైనటువంటి విశ్వాసం లేకపోతే లోకం దృష్టిలో కూడా మనం ఒకసారి ఆత్మీయంగా గొప్పగా అనిపిస్తాము, రెండోసారి చూస్తే దిగజారిపోయినట్టుగా మన అనుభవాలు ఉంటాయి. కాబట్టి అలాంటి పరిస్థితులు ఒక సందర్భాన్ని మనం జ్ఞాపకం చేసుకొని మనం ఇది వాక్యాన్ని ముగించుకుందాం. అపోస్తుల కార్యం 5వ అధ్యాయంలో మనకు ఇక్కడ ఒక జంటను గురించి చెప్పబడింది. ఆ జంట పేరు ఎవరు? అననీయ సఫీరాలను గురించి ఒక జంట కనపడుతుంది. అననీయ సఫీరాలు వాళ్ళిద్దరు ఏకమయ్యి వాళ్ళు ఒకటి ఏం చేశారంటే, మన సంఘంలో అందరూ కూడా వాళ్ళ పొలాలన్నీ అమ్మి ఆ డబ్బు తెచ్చి దైవజనుల పాదాల దగ్గర పెడుతున్నారు కదా. అంటే ఆ తొలి శతాబ్దంలో వాళ్ళు ఆత్మీయంగా ఎంతగా ఎదిగారు అని అంటే, మనం 4వ అధ్యాయము 34వ వచనంలో అన్నాడు, భూములనైనను ఇండ్లనైనను కలిగిన వారందరూ వాటిని అమ్మిన వాటి వెల తెచ్చి అపోస్తలుల పాదముల ఎదుట పెట్టుచూ వచ్చి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఆ తొలి శతాబ్దంలో ఉన్న క్రైస్తవులకి ఎక్కువ మంది ఎంత ఆత్మీయతలోకి వెళ్ళిపోయారంటే, అరే మనం సంపాదించిన దాన్ని మనం పోయేటప్పుడు ఎక్కువ మొత్తం తొలి శతాబ్దంలో వాళ్ళందరూ ఏం చేశారు? కాబట్టి మనకి ఎందుకు ప్రాపర్టీ ఉంది, సచ్చిన తర్వాత ఎవడో ఒకటి తింటాడు, ఇదంతా కాకుండా మనం దేవుని పని కొరకు ఖర్చు పెడితే, దేవుని సేవ కొరకు మనకున్న ప్రాపర్టీని వాడితే, అది మనకు పరలోకంలో మనకు ఆస్తిని మనం సమకూరుస్తాము. ప్రభువు కూడా అన్నాడు మత్తయి సువార్త 5వ అధ్యాయంలో, మీరు భూమి మీద మీరు ఆస్తినైనా ధనాన్నైనా మీరు కూర్చుకోవద్దు, పరలోకంలో మీరు ఆస్తిని కూర్చుకోమన్నాడు. దానికి ప్రతిస్పందనగా వాళ్ళు ఏం చేశారు?
వాళ్ళ కలిగిన భూముల్ని, ఆస్తుల్ని అన్ని కూడా అమ్మి దైవజనుల దగ్గర పాదాల దగ్గర పెట్టి, అయ్యా పరిచర్యకు వాడండి అని చెప్పారంట. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అంత పరిపూర్ణమైన భక్తి తొలి శతాబ్దంలో ఉండింది. నా ప్రియ దేవుని బిడ్డలారా, అలాంటప్పుడు ఈ జంట, వాళ్ళ పేరేంది, అననీయ సఫీరాలని ఈ జంట, వాళ్ళ కళ్ళ ముందు సంఘస్థులు అనేక మంది ఆస్తులను అమ్మి డబ్బు తెచ్చి పెడుతుంటే వాళ్ళు కూడా అనుకున్నారంట, మనం కూడా అమ్మేద్దాం, తెచ్చి మనం మరి పరిచయకు వాడుకుందామని ఇద్దరు కలిసి అమ్మేశారంట. అమ్మేసిన తర్వాత వాళ్ళలో మరి భర్తకు పుట్టిందో భార్యకు పుట్టిందో పుట్టు, సహజంగా భర్తకే పుడుతుంటాయి ఇట్లాంటి రోగాలని. ఆయన అన్నాడంట, ఒకవేళ మనకు రోగం వస్తే మనం చూపించుకోవాలంటే డబ్బు కావాలి కదా, మనం తినాలంటే మనకు డబ్బు కావాలి కదా, మొత్తం వాళ్ళకి ఇచ్చేస్తే మనకెట్ట అని ఆయన చెప్పాడేమో. ఆమె కూడా నిజమే, కరెక్టే అనుకునిందంట. అందుకని వాళ్ళిద్దరూ ఏకీభవించి వాళ్ళు అమ్మిన దాంట్లో కొంత దాచుకున్నారంట. ఒక ఆమె మంది రోజులు ఒప్పందం చేస్తుందంట, ప్రభువా నువ్వు నాకు ఇన్ని మేలు చేసావు, నీకు 5,000 ఇస్తాననిందంట. సరే, ఆమె ఇంటికి పోయిందంట, భర్తతో చెప్పిందంట, దేవుడు మనకి ఇన్ని మేలు చేశాడు కదా, 5,000 ఇద్దామనుకున్నానంటే, ఓ పిచ్చిదానా, ఆడ అందరూ 1,000 వేస్తా ఉంటారు, నువ్వు వేసే 1,000 ఎవడికి ఏం అవసరం లేదు, నోరు మూసుకో అన్నాడంట. ఆమె ఏం చేసింది, ఆ 5,000 ఎత్తి సూర్యులో పెట్టిందంట. ఆ రోజు పొయ్యి వెలిగిస్తామంటే నువ్వు పట్టుకునిందంట. తెల్లారి లబోదిబో అని అరుస్తా ఉందంట. ఏమ్మా అంటే, దేవుడికి ఇచ్చున్న బోనయ్యా, ఏంది 5,000 దేవుడికి ఇచ్చున్న ఆశీర్వాదం వచ్చిండేది, ఈ మనిషి అటు ఇటు కానికుండా చేసేసాడు, ఇప్పుడు అన్ని తగలబడిపోయినాయని కాలిపోయిన కాగితాలు చూపించిందంట. దేవుని బిడ్డలారా, వీళ్ళ పరిస్థితి కూడా ఎలా తయారైందంటే, ఏకీభవించి పొలం అమ్మేశారు. పొలం అమ్మిన తర్వాత కొంత దాచుకోవాలనుకున్నారు. దాచుకున్న తర్వాత అననీయ ఆ డబ్బు తీసుకెళ్లి దైవజనుడి కాడికి వచ్చాడు. 3 అననీయ, నీ భూమి వెలలో కొంత దాచుకుని పరిశుద్ధాత్మను మోసపుచ్చుటకు సాతాను ఎందుకు నీ హృదయమును ప్రేరేపించెను? అది నీ యొద్ద ఉన్నప్పుడు నీదే కదా, అమ్మిన పిమ్మట అది నీ వశమై ఉండలేదా? ఎందుకు ఈ సంగతి నీ హృదయంలో ఉద్దేశించుకొనుచున్నావు? నీవు మనుషులతో కాదు దేవునితోనే అబద్ధమాడితివని వానితో చెప్పెను. అననీయ ఈ మాటలు వినుచనే పడి ప్రాణము విడువగా వినిన వారికి అందరికి మిగులు భయము కలిగెను. అప్పుడు పడుచువారు లేచి వారిని బట్టతో చుట్టి మోసుకుని పోయి పాతిపెట్టిరి. దేవుని బిడ్డలారా, దైవజనుడి దగ్గరకు వచ్చి, అయ్యా ఇదిగో మా పొలం అమ్మాం, ఇదిగో డబ్బు అనగానే అప్పుడు దైవజనుడు అన్నాడు, అననీయ, పరిశుద్ధాత్మ, నీవు భూమి వెలలో కొంత దాచుకొని పరిశుద్ధాత్మను మోసపుచ్చింది ఎవరిని? ఇప్పుడు పరిశుద్ధాత్మ దేవుణ్ణి మోసపుచ్చారు. ఎవరు మోసపుచ్చేదానికి కారకులు? సాతాను. మోసపుచ్చిందేమో పరిశుద్ధాత్మ దేవుణ్ణి, మోసం చేసేదానికి కారణం సైతాను ప్రేరణ. ఇలా ఎందుకు చేసావు నువ్వు? అది నీ యొద్ద ఉంటే నీదే కదా, నువ్వు తీర్మానం చేసుకున్న తర్వాత దాంట్లో ఎందుకు ఇలా చేసావు అని అనగాలని ఆ మాటలు వింటూనే అననీయ కింద పడి చచ్చిపోయాడంట. ఆ ప్రియ దేవుని బిడ్డరా, అంటే వాళ్ళు పరిశుద్ధాత్మ దేవునితో అబద్ధం చెప్పారు. వాళ్ళు, మనకు వాక్యం కూడా అంటుంది, మనుష్య కుమారుని నిందిస్తే క్షమాపణ పొందొచ్చు, కానీ పరిశుద్ధాత్మ దేవుణ్ణి నిందించినట్లయితే వాడికి ఈ యుగమందును మరి ఆ యుగములో కూడా వాళ్ళకి క్షమాపణ లేదు. ఖండితంగా దేవుని వాక్యం ఉంది. ఎప్పుడైతే దైవజనుడి నోటి నుంచి ఆ మాట వచ్చిందో అతను అననీయ కింద పడిపోయి చచ్చిపోయాడంట. చచ్చిపోయినటువంటి వాళ్ళని పడుచు వారు వచ్చారంట, యవనస్తులు వచ్చి వాడిని చుట్టుకొని ఎత్తిపోయి పాతిపెట్టి వచ్చారంట. మనము దేవుని కొరకు వాడబడితే, మన వస్తువులు దేవుని కొరకు వాడితే అప్పుడు దేవుడు వాటిని ఆశీర్వదిస్తాడు. నేను ఎందుకు వాడాలంటే నువ్వు కాకపోతే ఇంకొకడు అవుతాడు, అంతే. కానీ పని మాత్రం ఆగదు. నా ప్రియ దేవుని బిడ్డలారా, ఎప్పుడైతే అననీయ చనిపోయాడో 3 గంటలప్పుడు భార్య వచ్చిందంట. నేరుగా దైవజనుడి కాడికి వచ్చేటప్పటికి దైవజనుడు అన్నాడంట,
అమ్మా ఆ భూమిని మీరు ఇంతకే అమ్మారా అంటే అవును అవును ఇంతకే. ఎంత ఖండితంగా చెప్పిందో, ఎందుకు మాట్లాడుతూ ఉండారు కదా. ఎందుకే అని నేను ఖచ్చితంగా చెప్తే అప్పుడు ఆయన అన్నాడు, ప్రభువు యొక్క ఆత్మను శోధించుటకు మీరు ఎందుకు ఏకీభవించితిరి? ఇదిగో నీ పెనిమిటిని పాతిపెట్టిన వారి పాదాలు వాకిటనే ఉన్నవి, వారు నిన్నును మోసుకుని పోవుదరని ఆమెతో చెప్పాను. వెంటనే ఆమె అతని పాదముల యొద్ద పడి ప్రాణం విడిచి. దేవుని పెట్టారా, ఎంత నష్టం. అబద్ధం చెప్పిన దానికి నిన్నెవరు బలవంతం చేయలే. నువ్వు దేవునికి డబ్బులు అని చెప్పిలా. నువ్వు నిర్ణయించుకున్నావా, నువ్వు ఇచ్చి. పరిశుద్ధ గ్రంథం చెప్తుంది, నిర్ణయించుకొని నువ్వు వీకపోతే నేను వసూలు చేస్తా అన్నాడు. ఎలా వసూలు చేస్తావు? మన ఇంటి ముందు కుర్చీ చేసుకొని కూర్చో ఉంటాడా? కాదు. ఒక రోగం పెడితే అడగట్టేసి వస్తావు బిల్లు, ఒక బాధ పెట్టేస్తే ఎడగట్టేసి వస్తావు బిల్లు. నేను వసూలు చేసుకుంటాను అన్నాడు. కాబట్టి నోటి నుంచి, నాలుక నుంచి నీ మాట బయటకు వస్తే దాని ప్రకారంగా నువ్వు ఖచ్చితంగా చేయాల్సిందే. అసలు నిన్ను ఎవడు చెప్పాడు? అసలు చెప్పమని, ఊరికి సొల్లు మాటలు చెప్పమని ఎవడు అన్నాడు? లేనిపోని కబుర్లు చెప్పమని ఎవడు అన్నాడు? ఇవ్వగలిగుంటే, ఆశీర్వాదం ఉందంటే, నీవు నీ కుటుంబం ఆశీర్వాదకరంగా ఉండాలని కోరుకుంటే ఇవ్వు మనసుకు. అందుకనే వాక్యము లేవన్నాడు 2 కొరింథీ 9:5 అన్నాడు, నీవు మనసులో నిర్ణయించుకున్నట్లుగా, నువ్వు ఎంతైతే ఏమైతే నిర్ణయించుకున్నావో నిర్ణయించుకున్న ప్రకారంగా ఇచ్చి. కాబట్టి వాక్యం అంటుంది, నీ మనసులో నిర్ణయించినట్లుగా నువ్వు దేవునికి ఇవ్వు. ఊరికే సొల్లు మాటలు నీకెందుకు, పై మాటలు నీకెందుకు? ఉత్త మాటలతో నువ్వు దేవుణ్ణి వాగ్దానాల గురించి నువ్వు చేయకూడదు. అందుకనే మనం 1 యోహాను 3:18 చెప్పబడిన గొప్ప మాట ఏందో తెలుసా? మాటతోనూ నాలుకతోనూ కాక క్రియతోనూ సత్యముతోనూ ప్రేమింతుము. దేవుని స్తోత్రం, హల్లెలూయా. దేవుని బిడ్డలుగా నువ్వు ఎలా ప్రేమించాలా? మాటలతో కాదు. నాకు భలే ప్రేమ దేవుడు అంటే. ప్రేమ ఉంటే లేటుకు వస్తా, ప్రేమ ఉంటే ఎగరగొడతా, ప్రేమ ఉంటే నువ్వు నిర్లక్ష్యం చేస్తా. ఎవరు చెయ్యం. దేవుడు నాకు నేను ఒక తీర్మానం, మాటలతో కాదు హృదయంతో తీర్మానం చేసుకున్నా. ఇన్ని సంవత్సరాల నుంచి కూడా నేను నిర్లక్ష్యం చేయను. టైం చెప్పానా, టైం ప్రకారం వస్తాను. టైం నువ్వు ఎన్నిసార్లు అనుకున్నావో టయానికి ముందుగా పోవాలని, ఎన్నిసార్లు జారిపోయావో నాకు తెలియదు. కానీ దేవుని వాక్యం అంటుంది, నువ్వు మాటతో కాదు, మాటలతో చేయొద్దు నువ్వు భక్తిని, మాటలతో చెప్పొద్దు నువ్వు మాటలతో కాదు. నువ్వు ఎలా ఉండాలా? క్రియలు ఉండాలా, క్రియలు ఉండాలా. నువ్వు నిజంగా ప్రేమించావా, నీ ప్రేమను కనపరచు, క్రియల్లో కనపరచు. నువ్వు ఎంత ఆసక్తి నీకుందో, ఎంత ఆశ నీకుందో, ఎంత కృతజ్ఞత నీకుందో నువ్వు క్రియల్లో కనపరచు అని దేవుని వాక్యం చాలా స్పష్టం చేస్తుంది. ఎవరు కూడా మాటలతో మభ్య పెట్టద్దు. మాటలు, ముఖస్థుతి మాటలు అసలు ఎవరు కూడా చేయకూడదు. వాళ్ళు మన పితరులు కీర్తన 78:37 అంటాడు. 78:37 దేవునికి అంట వాళ్ళు దేవుణ్ణి ఎదుటే అన్నారంట, ప్రభువా నువ్వంటే భలే ఇష్టం అయ్యా, మేము నీ కోసమే జీవిస్తామని దేవుణ్ణి ముఖస్థుతి చేశారంట. హృదయాన్ని ఎరిగినటువంటి దేవుణ్ణి ముఖస్థుతి చేయొచ్చు. ఆయనకు తెలీదా? ఇప్పుడు నా ముందు ముఖస్థుతి చేస్తుంటారు కొంతమంది, యాక్షన్ చేస్తుంటారు, లేనివి కూడా ఉన్నట్టుగా ఏదో యాక్షన్ చేస్తుంటారు. నాకు తెలీదా అది యాక్షన్ అని? వద్దు మనకు. వాళ్ళు ఆ రోజు దేవుణ్ణి ముఖస్థుతి చేశారు. దేవుని సేవకులు కూడా మన ముఖస్థుతి చేయబడలే. నీ స్తోమత ఎంత ఉంటే స్తోమతను బట్టి బండ్లు లాగి, కానీ ముఖస్థుతి మాటలు, పై మాటలు ఇట్లాంటి మనం దేవుని బిడ్డలుగా ఉండకూడదు. నీ హృదయంలో ఏమైతే నిర్ణయించుకున్నావో నిర్ణయ ప్రకారంగా నువ్వు చెల్లించేదానికి వెనకంజ వేయకూడదు. ఒకవేళ ఎవరైనా ముఖస్థుతి మాటలు చెప్పి, కొంతమంది ప్రేమ ఉన్నట్టు నటిస్తారు, మాటలు చెప్తారు. కొంతమంది పని చేసేదానికి నటిస్తారు, యాక్చువల్గా వాళ్ళు చేయాలని ఉండదు. ఊరికే పైకి యాక్షన్ చేసే వాళ్ళు ఉంటారు. అయితే నా ప్రియ దేవుని బిడ్డలారా, హోషేయ 10:2 అంటాడు, వారి మనస్సు కపటమైంది కాబట్టి నేను వాళ్ళని శిక్షిస్తాను. నేను
వాళ్ళ మనసు కపటమైంది, పైకి మాటలు ఉంటాయి కానీ, అందుకని పైకి మాటలు ఉండే వాళ్ళని నేను శిక్షిస్తున్నానని దేవుని దేవుని వాక్యం చాలా స్పష్టంగా క్లియర్ చేస్తుంది. నా ప్రియ దేవుని బిడ్డలారా, అననీయ సఫీరాల్ని ఎవడన్నా అడిగాడా నీ ఇవ్వమని? మరి వాళ్ళు వాళ్ళని చూసి వాళ్ళని చూసి చేసే భక్తి కూడా ఇట్లానే ఉంటుంది. వాళ్ళు ఈ విధంగా ఉన్నారు, నేను ఎందుకు చేయకూడదని పోల్చుకున్నావు. కానీ దేవుని వాక్యములో ఆత్మీయతలో నువ్వు ఎదిగి హృదయంలో దేవుడు కార్యం చేస్తే అది స్థిరమైందిగా ఉంటుంది, నిలకడైందిగా ఉంటుంది. అది కష్టమైన నష్టమైన నువ్వు దాంట్లో నుంచి జారి కొనిపోవు. నేను దేవుని కొరకు ప్రభు పనిలో తీర్మానం చేసుకున్న తర్వాత ఎండల్లో వచ్చాను, వానల్లో వచ్చా, పెద్ద చలిలో కూడా నేను వచ్చాను. ఎందుకు? ప్రభువులో తీర్మానం చేసుకున్నాం కాబట్టి. మనకి పక్క నుండి వచ్చేదానికి మనకు కష్టం. ఎవ్వరు కూడా ముఖస్థుతి మాటలు ఇక నుంచి దేవుని ఎదుట చెప్పకూడదు, సేవకులతో చెప్పకూడదు, విశ్వాసులు ఎదుట కూడా మీ మాటలు డంబాల మాటలు, పై మాటలు ఉండకూడదు. నీ మాట అవునంటే అవునని ఉండాలా, కాదంటే కాదని. దానికి మించింది ఎవరి నుంచి వస్తుంది? సాతాను నుంచి వస్తుందంట. నీ మాట అవునని కాదనే తట్టుంటే, కాదని అవునని తట్టుంటే, ఇవన్నీ ఎక్స్ట్రా మాటలు అంతా సాతాను నుంచి వస్తాయంట, సప్లై అవుతాయంట. అలా కాకుండా ఉండాలంటే దేవుని బిడ్డలంగా మనం నీ మాట హృదయంలో ఏమైతే నిర్ణయించావో నోరు కూడా అలా మాట్లాడాలని దేవుడు ఇష్టపడుతున్నాడు. కాబట్టి అందుకే మనం 3 శోధన గురించి నేర్చుకున్నాం. మొదటిది, పరిపూర్ణులైనటువంటి వారిని సాతాను శోధిస్తాడు. అయితే పరిపూర్ణులు వాళ్ళ శోధనలో దేవుని వైపు చూస్తే దేవుడు ఆశీర్వాదంతో వాళ్ళు దాంట్లో నుంచి బయటికి వస్తారు. వాళ్ళని గొప్పగా దేవుడు జీవ కిరీటాన్ని ఇచ్చి ఆశీర్వదిస్తాడు. రెండోది, శోధన ఎవరికి వస్తుంది? దుష్టుడితో సాంగత్యం చేస్తే నిన్ను ఆత్మీయంగా దిగజార్చి బలహీనపరుస్తాడు. కాబట్టి నువ్వు నష్టపోయేదానికి కారణం అవుతుంది. కాబట్టి దుష్టుడితో సాంగత్యం చేస్తే నీవు వాడు ఆడుండే దగ్గర ఆడుంటావు. ఫైనల్లో దేవునితో సాంగత్యం చేస్తే ప్రభువు ఎక్కడుంటాడో అక్కడ ఉంటావు. రెండోది. మూడోది, నువ్వు నీ విశ్వాసం స్థిరంగా ఉండకుంటే, నిలకడగా ఉండకుండా ఉంటే నువ్వేమైపోతుంది? అననీయ సఫీరాల వల్లే పల్టీలు కొట్టి పాకరాకి హఠాత్తుగా మరి పరిస్థితి వ్యతిరేకంగా తయారైపోతుంది. అలా కాకుండా ఉండాలంటే నీ విశ్వాసం స్థిరంగా ఉంటేనే, నిలకడగా ఉంటేనే దేవుని ఆశీర్వాదం ఉంటుంది. అలా నువ్వు ప్రభు రాజ్యంలో నీకు స్థానం పరిపూర్ణంగా ఉంటుంది. దేవుడి మాట్లాడిన వెనుకల్లో దీవించును గాక. పరిశుద్ధుడైన గొప్ప తండ్రి, మీ సన్నిధి మాతో ఉంచి ఇదివరకు మీరే మాతో మీరు మాట్లాడారు. దేవా, మీకు స్తోత్రం తండ్రి. తన శోధన సహించేవాడు ధన్యుడు. అది సహించిన వాడు ఈ ప్రభువు వాగ్దానం చేసిన రీతిగా జీవ కిరీటం పొందుకుంటా అన్నారు. శోధన ఎన్ని రకాలుగా వస్తుందో, ఎవరికి వస్తుందో మీరే నాతో మాట్లాడుతున్నారు. మా జీవితాల్లో అపవాదికి స్థానం ఇస్తే ప్రభా నష్టపోతామని, ప్రభా మీకు మీ మాటలకు మా హృదయాన్ని స్థానం ఇచ్చినప్పుడే మీ ఆశీర్వాదం పొంది మీ రాజ్యంలో ఉంటామన్న గొప్ప సత్యాన్ని మీరు మాకు నేర్పించారు. స్తోత్రాలు. మీ మాటలు ప్రతి హృదయంలో నీరు కట్టి ఫలింపు చేయండి. దుష్టుడు వాక్యాన్ని ఎత్తుకొని పోకుండా ప్రతి అపవాది క్రియలను యేసు నామములో గద్దిస్తుండగా దేవా మీరు కనికరించండి తండ్రి. సహాయం చేయండి. ఇద్దరం మరి పాలు పంపులు పొందిన ప్రతి నీ బిడ్డలను పేరు పేరుని మీరు ఆశీర్వదించి దీవించండి. సహాయం చేయండి తండ్రి. యవన బిడ్డల వాహుషాల్లో కనికరించండి. ఏకాంగులను సంసారాలుగా చేస్తానన్నారు. భూమి ఆకాశం గతించని మీ వాగ్దానాన్ని బట్టి మీకు స్తుతి చెల్లించుకోండి. నిశ్చయముగా బిడ్డ జీవితాల్లో మీ చిత్త ప్రకారమైన వివాహాలు జరిగించినందుకై స్తుతిస్తున్నాము తండ్రి. యవన బిడ్డల మీద సాతాను కనుదృష్టి పడకుండా మీ కంచితో భద్రపరచండి, వాక్యంలో స్థిరపరచండి. 11వ తారీఖు సేవకుల కూడికను మీరు ఆశీర్వదించి మీ మహిమార్థమై జరిగించండి. 14వ తారీఖు ఉపవాస కూడికను మీరు ఆశీర్వాదకరంగా మీకు మహిమకరంగా జరిగించమని నమ్మదగిన మీ హస్తాలకు అప్పగిస్తూ మా అంగీకరించినందుకై స్తుతిస్తూ మా విన్నపములు యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామములో అడిగి వేడుకుంటూ ప్రార్థిస్తున్నాము తండ్రి.